అమెరికాను ఇరాన్ హ్యాకర్లు బెదిరించారు. గతంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుల నుంచి హ్యాక్ చేసిన మెయిల్స్ ను లీక్ చేస్తామని బెదిరించారు. రాబర్ట్ అనే మారు పేరుతో అమెరికాలోని ఓ వీడియో సంస్థతో హ్యాకర్లు చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. అమెరికాను ఇరాన్ హ్యాకర్లు బెదిరించారు. గతంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుల నుంచి హ్యాక్ చేసిన మెయిల్స్ ను లీక్ చేస్తామని బెదిరించారు. రాబర్ట్ అనే మారు పేరుతో అమెరికాలోని ఓ వీడియో సంస్థతో హ్యాకర్లు చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. అమెరికాను ఇరాన్ బెదిరించింది. అయితే ఈ బెదిరింపులు చేసింది సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. అనుకుంటే పప్పులో కాలేసినట్లే బెదిరింపులు చేసింది సైబర్ నేరాల్లో చేయి తిరిగిన హ్యాకర్లు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు సన్నిహితులైన కొంతమంది ప్రముఖుల మెయిల్స్ ను ఇరాన్ కు చెందిన కొంతమంది గతంలో హ్యాక్ చేశారు. ఇలా హ్యాకింగ్ కు గురైన వారిలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్, డొనాల్డ్ ట్రంప్ న్యాయవాది లిండ్సే హలీగన్, ట్రంప్ సలహాదారు రోజర్ స్టోన్ తో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరి మెయిల్స్ ను ఇరాక్ కు చెందిన కొంతమంది సైబర్ నేరగాళ్లు కొంతకాలం కిందట హ్యాక్ చేశారు. కాగా రాబర్ట్ అనే పేరుతో ఈ హ్యాకర్లు ఇటీవల అమెరికాలోని ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ వద్ద ఉన్న ఈమెయిల్స్ భాగోతం గురించి ఈ హ్యాకర్లు చిట్చాట్ చేశారు. అంతేకాదు తమ వద్ద దాదాపు 100 గిగాబైట్ల సమాచారం ఉందని ఈ హ్యాకర్లు వెల్లడించారు. అంతేకాదు ఎంతో కీలకమైన ఈ సమాచారాన్ని త్వరలోనే బయటపెడతామని ఇరాన్ హ్యాకర్లు బెదిరించారు. అంతేకాదు భారీ అమౌంట్ కు అమ్మివేస్తామని కూడా పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికను హ్యాకర్లు వెల్లడించలేదు. అంతేకాదు సదరు మెయిల్స్ లో ఉన్న కంటెంట్ ఏమిటో కూడా హ్యాకర్లు తెలియజేయలేదు. దీంతో మెయిల్స్ లో ఉన్న కంటెంట్ ఏమై ఉంటుందా అనే అనుమానాలు వచ్చాయి. కాగా ఇరాన్ హ్యాకర్ల బెదిరింపులపై ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ స్పందించారు. జాతీయ భద్రతను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ హ్యాకర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని కాష్ పటేల్ మండిపడ్డారు. అయితే జాతీయ భద్రతకు ఎవరు ఆటంకాలు కలిగించినా వారిపై అమెరికా చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు కాష్ పటేల్. కాగా హ్యాకర్ల బెదిరింపులపై అమెరికా సైబర్ డిఫెన్స్ ఏజెన్సీ కూడా స్పందించలేదు. సైబర్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రతినిధి ఈ ఎపిసోడ్ పై ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. అలాగే తమ దేశానికి చెందిన కొంతమందిపై వచ్చిన ఈ హ్యాకింగ్ ఆరోపణలపై ఇరాన్ కూడా రియాక్ట్ కాలేదు. వాస్తవానికి ఇరాన్ హ్యాకర్ల ఎపిసోడ్ ఇప్పటిది కాదు. తొలిసారి 2024 అధ్యక్ష ఎన్నికల ప్రకారం చివరి అంకానికి చేరుకున్న సమయంలో తెర మీదకు వచ్చింది. అప్పటికి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సన్నిహితులైన అనేక మంది మెయిల్స్ ను ఇరాన్ కు చెందిన వారు హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఈ హ్యాకింగ్ వెనుక ఇరాన్ కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ సంస్థ ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సాక్షాత్తు అమెరికా న్యాయశాఖే ఈ ఆరోపణలు చేసింది. కాగా ఈ ఏడాది జూన్ 21న ఇరాన్ లోని 3 అణు కేంద్రాలపై అమెరికా బలగాలు దాడులు చేసి తీవ్రంగా నష్టపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబర్ట్ హ్యాకింగ్ ఆపరేషన్ ను ఇరాన్ ఐఆర్జీసీ తిరిగి ప్రారంభించినట్లు తెలిసింది. ఏమైనా తమ అణు కేంద్రాలపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ హ్యాకింగ్ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.